ఇప్పుడు నేను ఒకటే ఒక ఫార్ములా తీసుకున్నాను. ఈ ఒక్క ఫార్ములాను ఉపయోగించుకొని ఓకే అసలు డిఫరెన్షియేషన్కి ఇంటిగ్రేషన్కి తేడా ఎక్కడ పడుతుంది, డిఫరెన్స్ ఏంటి, సమ్మల్లో ఎలా చేయాలి అనేది క్లియర్గా చెప్తాను. జాగ్రత్త వినండి. ఇది బేసిక్స్ నాన్న. మీరు ఇంటర్ చదువుతున్నప్పుడు చెప్తాను ఈ బేసిక్స్. మనం విన్నామా లేదా లేకపోతే వినేసి మర్చిపోయామా ఇదంతా అనవసరం. నా దగ్గరికి నువ్వు వచ్చావంటే నీకు సబ్జెక్ట్ నేర్పడం నా బాధ్యత కాబట్టి ప్రతిదీ ఫ్రమ్ ద బేసిక్కే నేర్పుతా. ఓకేనా? క్లియర్గా వినండి. d/dx ఆఫ్ సైన్ ఎక్స్ ఫార్ములా కాస్ ఎక్స్ నాన్న. అంటే అర్థం సైన్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే కాస్ ఎక్స్ వస్తుంది అంతే. అలాగే ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ అంటే మైనస్ కాస్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే మైనస్ కాస్ ఎక్స్ వస్తుంది అంతే. ఓకేనా? మరి d/dx ఆఫ్ సైన్ 3x ఉంటే ఏం చేయాలి? d/dx ఆఫ్ సైన్ 3x కనబడితే ఏం చేయాలన్న చాలా మంది కాస్ 3x రాసేస్తారు. కాస్ 3x రాసేస్తారు ఎందుకంటే సైన్ ఎక్స్ కాస్ కదా, మరి సైన్ 3x కాస్ 3x కదా, తప్పే ఉంది. కానీ అది తప్పు. ఆన్సర్ ఏంటంటేనన్న 3 cos 3x రా బాబు. ఆన్సర్ ఏంటంటే 3 cos 3x అంటే అక్కడ మీనింగ్ ఏంటి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. డిఫరెన్షియేషన్లో జాగ్రత్త విని, డిఫరెన్షియేషన్లో నీకు సైన్ ఉంటే కాస్ బాగుంది రాసిన తర్వాత ఎక్స్ కోఫిషియంట్ ఏదైతే ఉందో దాన్ని ఇంటూ చెయ్యాలి. ఇంటిగ్రల్ సైన్ 3x అంటే చాలామంది ఏం రాస్తారు మైనస్ కాస్ 3x రాసి వదిలేస్తారు. కానీ అది తప్పు. ఎందుకంటే ఇంటిగ్రేషన్లో మనం కోఎఫిషియంట్ని బై చేయాలి. ఏం చేయాలన్నా బై చేయాలి అంటే బై 3 వస్తుంది.